హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. మరో బ్రాండ్ న్యూ వీక్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ వారమంతా కూడా మనం ఫిలిప్పైన్స్ కంట్రీకి సంబంధించిన డిషెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఫిలిప్పైన్స్ కంట్రీ నిజంగానే చెప్పాలంటే ఒక మంచి ఐలాండ్ కంట్రీ, ఏషియన్ కంట్రీ. ఎక్కువ పోర్క్ని ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ వంటల్లో. అలాగే సీ ఫుడ్ని కూడా బాగా ఇష్టపడుతూ ఉంటారు. బ్రహ్మాండమైన సీ ఫుడ్ డిషెస్ని ఇలాంటివన్నీ తయారు చేసుకుంటూ ఉంటారు. ఏషియన్ కుకింగ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో, ఏషియన్స్ అంటే మళ్ళీ ఇండియాతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఏషియన్ కుకింగ్ స్టైల్స్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. అలాంటి డిషెస్ని మనం ఈ వారం అంతా కూడా తయారు చేసుకోబోతున్నాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి ఫిలిప్పైన్స్ వీక్. ఈ ఫిలిప్పైన్స్ వీక్లో ఫస్ట్ మనం తయారు చేసుకోబోతోంది ఒక చక్కటి స్ట్యూ ప్రిపరేషన్ అనమాట. చికెన్తో కలిపి ఫిలిప్పైన్స్ స్టైల్లో మనం తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరేంటంటే ఫిలిపినో చికెన్ అడోబ్. ఈ ఫిలిపినో చికెన్ అడోబ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ పీసెస్ చేసుకున్నాము స్ట్యూ కోసం కాబట్టి, చిన్న చిన్న క్యూబ్స్ లాగా. టొమాటో, గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, బేలీఫ్ అంటారు, క్యారెట్, నిమ్మకాయ, అలాగే సోయా సాస్. ఇవన్నీ కూడా సోయా సాస్ మనం చెప్పక్కర్లేదు. ఫిలిప్పైన్స్ కావచ్చు, ఏషియన్ క్విజీన్కి సంబంధించిన ఇటువంటి రెసిపీస్కైనా సరే అథెంటిక్ స్టైల్ అన్నట్లుగా ఉంటుంది. సో అది కూడా పే చేసుకున్నాం అనమాట. మనం తయారు చేసుకోబోతుంది దీన్ని అడోబ్ అన్నాం కదా, అడోబో అని కూడా అంటారు. అడోబో అని వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట. డిఫరెంట్ స్టైల్స్లో ఈ అడోబ్ని కావచ్చు, అడోబోని కావచ్చు ఫిలిప్పైన్స్ తయారు చేసుకుంటూ ఉంటారనమాట. సో అదే క్రమంలోనే మనం కూడా కుకింగ్ ప్రాసెస్ని మొదలు పెట్టేసుకుందాం. చాలా చక్కగా ఉంటుంది, అద్భుతమైన డిష్. మీరు కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవుతుండండి, అలాగే తయారు చేసుకొని తినేసేయండి. మీకు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, ఫిలిప్పైన్స్ ఎక్కువ పోర్క్ని ఇష్టపడుతూ ఉంటారు, అలాగే సీ ఫుడ్ని కూడా బాగా తింటూ ఉంటారు. ఈ అడోబో కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వాళ్ళు పోర్క్ తోటి తయారు చేసుకుంటారు. బట్ మనకు దగ్గరగా ఉండే విధంగా ఎక్కువ చికెన్ని రీప్లేస్ చేసి చికెన్ తోటి తయారు చేసుకుందాం. ఓకే, గార్లిక్ చాపింగ్ అయిపోయింది. అండ్ ఆనియన్ చాపింగ్. మనం స్ట్యూ తయారు చేసుకుంటున్నాం కాబట్టి కటింగ్స్ అన్నీ కూడా క్యూబ్స్ రూపంలోనూ ముక్కలుగా చేసుకుందాం. ఎందుకంటే స్లైసెస్ డైసెస్ ఎప్పుడైతే చేసుకుంటామో ఈ డైస్ అవుతుంది అనమాట. స్లైసెస్ స్ట్యూకి అంత నీట్గా ఉండదు కనిపించడానికి. చికెన్ ఎలాగైతే మనం ముక్కలు పెట్టుకున్నామో దానికి కాంప్లిమెంట్ చేసే విధంగానే వెజిటేబుల్స్ అన్నిటిని కూడా కట్ చేసుకుంటాం. ఓకే, ఇంకా కట్ చేసుకునే ముందు స్టవ్ వెలిగించేసుకున్నట్లయితే ప్యారల్గా పని అయిపోతుంది. వెల్లుల్లి ఉల్లి కటింగ్ అయిపోయింది కదా. నా క్యారెట్ కట్ చేస్తాం. మొత్తం అన్నీ కూడా డైసెస్ చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి సాతే చేసుకొని ఫైనల్లీ వాటర్ మిక్స్ చేసేసుకున్నామంటే చక్కటి స్ట్యూ రెడీ అయిపోతుంది అనమాట. మొదటగా గార్లిక్ వేసుకున్నాం. అండ్ దెన్ ఆనియన్. కొద్దిగా ఆనియన్ కూడా సాతే అయిన తర్వాత క్యారెట్ వేసుకుందాం. అండ్ ఈలోపు ఫైనలీ టొమాటో కట్ చేసుకుందాం. టొమాటో సీడ్స్ ఉంచాలా తీసేయాలా అనేది మీ ఇష్టమే. రీజన్ ఏంటంటే ఎలాగో స్ట్యూ ప్రిపరేషనే కాబట్టి అందులో జ్యూసీ కంటెంట్ కావాలి కాబట్టి నేనైతే ఉంచుతున్నాను. లేదు పులుపు ఎక్కువ అవుతుంది అనిపిస్తే తీసేసుకోవచ్చు. రెడీ. Now
ఇందులో క్యారెట్ వేస్తున్నాం. అన్నట్టు బే లీఫ్ వేయడం మర్చిపోయాను. ఆయిల్లోనే డైరెక్ట్గా వేసేస్తుంటే బాగుండేది, బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. బే లీఫ్ కూడా వేస్తాం. ఓకే, క్యారెట్ కూడా కొద్దిగా సాతే అయింది కదా. ఇప్పుడు నేను దీంట్లోకి టొమాటో యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో అస్సలు ఇంగ్రీడియంట్ ఇప్పుడు పడుతోంది, లైమ్ సోయా సాస్. కొద్దిగా అంత సాతే అవనిద్దాం. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని దానికి సరిపోయే విధంగానే సీజనింగ్ తయారు చేసుకుందాం. ఐ మీన్ టు సే సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేయడం మాత్రమే. రెడీ అయింది కదా. సో నౌ ఐమ్ యాడింగ్ వాటర్. కొద్దిగా ఉడికిపోయి వాటర్ డ్రై అయిన తర్వాత కూడా కొద్దిగా వాటరీ కంటెంట్ రావాలి కాబట్టి దానికి సరిపడా పెట్టాను. ఒక పని ఏంటంటే మనకు షోలో ఫాస్ట్గా అవడం కోసం పెద్ద పొయ్యి మీదకి షిఫ్ట్ చేస్తాను. ఓకే, ఒక బాయిల్ వచ్చేంత వరకు అలా వెయిట్ చేసి, ఒక బాయిల్ వచ్చిన తర్వాత మిగిలిన సీజనింగ్ అనమాట, అంటే సాల్ట్, పెప్పర్, ఇంకా ఈ నిమ్మకాయ చెక్క కూడా వేసేసుకొని దించేసుకోవచ్చు. సో లెట్స్ వెయిట్. ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు జస్ట్ వెయిట్ చేస్తాం. ప్రాపర్గా వచ్చేసింది, చాలా అద్భుతంగా ఉంది. ఏదో ఒక వెలితిని భర్తీ చేయడానికి కొద్దిగా పార్స్లీ చాప్ చేసి వేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అంతకంటే ముందు సీజనింగ్ ఉప్పు ఇంకా కారం వేసుకుందాం. చాలా ఎక్కువైనట్టు పెప్పర్. ఓకే, సెలరీ వేస్తాం. అండ్ ఫైనలీ నిమ్మకాయ. డన్ అండి, మొత్తం రెడీ అయిపోయింది. ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూస్తురు కానీ చూసి ఎలా ఉందో మీరు చెప్తారు, తర్వాత నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మీగా ఉందండి, చాలా చక్కగా సూపీ కన్సిస్టెన్సీ తోటి అలాగే ఉంది. మంచి అకంపనిమెంట్ కూడా అవుతుంది, రైస్కి వాటికి కూడా వేసుకోవచ్చు మనం. ఆహా, నాకైతే మొత్తం అలాగే తినాలనిపిస్తుంది. ఎలాగో తింటానులేండి, మీ ముందు కెమెరా ముందు మాత్రం టేస్ట్ చేసేసి. వావ్, ట్యాంగీగా చాలా బాగుంది. చాలా బాగుందండి. టొమాటోలో పులుపు, తర్వాత మళ్ళీ నిమ్మకాయ వేసాం,
చెక్క తక్కువ వేసుకున్నా బాగానే ఉండేది, బట్ స్టిల్ ఓకే. సూపర్. సరే, ఇలా చెప్తూనే ఉంటాను కానీ నేను ఇది కాస్త తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటాను. ఫిలిపైన్ డిష్ మంచి స్ట్యూ నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను, చాలా చక్కగా ఉంది. అలాగే నెక్స్ట్ డిష్ మనం తయారు చేసుకోబోతున్నాము, ఒక చక్కటి చికెన్ డిష్. ఇది కూడా మనం తయారు చేసుకోబోతున్న ఆ ఐటెం పేరేంటంటే ఫిలిపినో చికెన్ లాఫ్. ఈ ఫిలిపినో చికెన్ లాఫ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మిన్స్డ్ చికెన్ కొద్దిగా కావాలి, క్యారెట్ ఆల్రెడీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం, ఫ్లార్ మైదా పిండి కానీ లేకపోతే ఆల్ పర్పస్ ఫ్లార్ కానీ కొద్దిగా, అలాగే కొద్దిగా సెలరీ, కొద్దిగా ఆనియన్, 2 తీసుకున్నాము, 2 యూజ్ అవుతాయి ఆనియన్ కాబట్టి ఆనియన్, బ్రెడ్ క్రమ్స్, ఇంకా చికెన్ సాసేజ్, అలాగే కిస్మిస్, ఎండు ద్రాక్ష, టొమాటో సాస్, క్యారెట్ ఇంకోటి, అలాగే ఒక గుడ్డు. సింప్లీ ఒక పాత్ర పెట్టుకొని పాత్రలో సగానికి, అంటే మనం చేసుకోబోయే లాఫ్ మునిగేంత సైజు ఉండాలన్నమాట. అలా సగానికి నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో వెజిటబుల్స్ అన్నీ వేసేసి కుక్ చేస్తాము. స్టాక్ తయారవుతుంది. ఇందులో సెలరీ స్టెమ్స్ ఉన్నాయి కదా, ఈ సెలరీ స్టెమ్స్ వేస్తున్నాను, అలాగే ఆనియన్ కూడా. ఆనియన్స్ అందులో వేసుకున్నాం. నెక్స్ట్ క్యారెట్ కూడా కట్ చేసి కచ్చా పచ్చా ఏ విధంగానూ కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్టాక్ కోసం మాత్రమే కాబట్టి. క్యారెట్ని కూడా కట్ చేసి ఇందులో వేసుకున్నాం. మిక్సింగ్ బౌల్ నేను తీసేసుకొని ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, బ్రెడ్ క్రమ్స్ ఇంకా ఫ్లారు మనకు రిక్వైర్మెంట్ని, అంటే కన్సిస్టెన్సీని బట్టి కావాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి చేయి పెట్టిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది. కాబట్టి దానికంటే ముందు ఒక కటింగ్ ఐటమ్ ఉంటుంది, ఇదేంటంటే ఫ్లేవర్ కోసం కొద్దిగంత పార్స్లీ వేస్తున్నాం. ఇందాక మీరు చూసారు కదా, ఇది సెలరీ వేసాము, ఇక్కడ పార్స్లీ వేస్తున్నాను. పార్స్లీ చాప్ చేసుకొని ఓకే. దీనిలో పార్స్లీ వేసుకున్నాం, పెట్టేస్తున్నా. పెప్పర్ కూడా కావాల్సి వస్తుంది కదా, చేయబెట్టి కలిపిన తర్వాత మళ్ళీ ఈ పెప్పర్ తిప్పడం కష్టం అవుతుంది. కొద్దిగా బాగానే పడుతుందండి, ఎందుకంటే మనం వేరే ఏమై ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు కదా, కారానికి సంబంధించి పచ్చిమిర్చిలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇట్లాంటివి ఏం వేయట్లేదు కాబట్టి పెప్పరే కాస్త ఎక్కువ పడుతుంది. సో ఈ మాత్రం పెప్పరు, తర్వాత దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఓకే, ఇందులో బ్రెడ్ క్రమ్స్ వేస్తాను. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ని గ్రేట్ చేసేసుకుందాం. అక్కడికి కళ్ళు కూడా బాగానే మండిపోతున్నాయి. ఓకే, ఇందులో గుడ్డు వేసుకోవాలి. గుడ్డు మనకు ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలి కాబట్టి ఈ బౌల్లో పెట్టుకొని కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవాలి. హాఫ్ వేసాను, ఒకవేళ అవసరమైతే మిగిలింది కూడా వేసుకుంటాను. బైండింగ్ రావడం కోసం కొద్దిగా ఫ్లోర్ యాడ్ చేస్తాను.
ఆల్ పర్పస్ ఫ్లార్ కానీ మైదా పిండి కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇది అయిపోయింది కదా. సో ఈ ముద్దని ఇలా పక్కన పెట్టేసుకొని ఏం మిస్ అయ్యాం, యా టొమాటో సాస్. చాలా ఎక్కువ వచ్చింది, మనకి ఇంత అవసరం కూడా లేదు ముద్ద. దీన్ని ఇలా పెట్టుకొని నేను చేయి కడిగేసుకొని టేబుల్ మొత్తం రెడీ చేసుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను. స్టాక్ రెడీ అయిపోతుంది చక్కగా. అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే దీంట్లో ఈ రెండు అనమాట. ఇదేమో క్లియర్ ఫాయిల్ అంటారు, ఇదేమో సిల్వర్ ఫాయిల్, మనందరికీ తెలిసిందే. సో దీన్ని ఒక 12 అంగుళాల వరకు వచ్చే విధంగా కావాల్సి వస్తుంది రిక్వైర్మెంట్. చూసుకోవచ్చు మీరు. దీంట్లో ఇప్పుడు ఈ మీట్ చక్కగా ఫిల్లింగ్ చేసుకుంటాం. ఈ తర్వాత ఏంటంటే లోపల ఇది చాక్లెట్ లాగా పెట్టేసి ఇటువైపు అటువైపు చాక్లెట్ చుట్టినట్లుగా చుడతామన్నమాట. అందుకని ఇటువైపు కూడా మనకు కొద్దిగా ఎక్కువ గ్యాప్ ఉండాలి. సో ఇందులో మధ్యలో ఇవి పెట్టేసుకుంటాం. మధ్యలో సాసేజ్ పెట్టాం, తర్వాత క్యారెట్ ముక్కలు పెట్టుకున్నాం కదా, ఈ క్యారెట్ ముక్కలు కూడా పెట్టేసి రైజిన్స్ అదర్వైజ్ కిస్మిస్, ఎండు ద్రాక్ష వీటిని జస్ట్ పైనుంచి అలా డ్రాప్ చేస్తాం. తర్వాత పైనుంచి కూడా మిగిలిన మీట్ని ఫిల్ చేస్తాం. దాన్ని సరిపోయింది కదా. సో నౌ రెండింటిని దగ్గరకు తీసుకొచ్చి వీలైనంత టైట్ వచ్చే విధంగా చూసుకుంటే బాగుంటుంది. ఇలా టైట్గా ఇలా పెట్టి రోల్ చేసి ఆపోజిట్ డైరెక్షన్స్లో రోల్ చేస్తాం. సరిపోయింది కదా. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని బాగా టైట్ రావడం కోసం ఇట్లా రోల్ చేసుకుంటాం. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇందులో దీనిపై నుంచి మూత పెట్టేసుకోవచ్చు. వాటర్ కంటెంట్ కొద్దిగా తక్కువ అయితే ఫిల్ చేసుకుందాం, మునిగేంత వరకు రావాలన్నమాట. దీనిపై నుంచి ఒక మూత పెట్టేసుకొని కుక్ అవ్వాలన్నమాట. నియర్లీ ఒక 20 మినిట్స్ అదే విధంగానే కుక్ అయితే మనకు అది గట్టిపడి నీట్ లాఫ్ లాగా తయారవుతుంది. సో కాసేపు దాన్ని అలా వదిలేసి ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో లాఫ్లో ప్రాపర్గా కుక్ అయిపోయింది కదా. సో దీన్ని బయటికి తీసి చాలా వేడిగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా దాన్ని కాసేపు చల్లార్చేసి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కోల్డ్గానే సర్వ్ చేస్తారండి. ఇది సర్వ్ కోల్డ్ అంటాం కదా, అలాంటి డిష్ అనమాట ఇది. దానికి తగ్గట్లుగా దీన్ని ఓపెన్ చేసుకోవాలి. బాగా కాలిపోతుంది, చాలా వేడిగా. బట్ మీకు చూపించాలి కాబట్టి చల్లగా కాకముందే నేనైతే ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను.
ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత నీట్గా బయటకు ఊడిపోతుంది. మనం వేడిగా తీస్తాం కాబట్టి కొద్దిగా అతుక్కుంటూ వస్తుంది. ఇలాగే పెడితే బాగోదులే కానీ కట్ చేసి నీట్గా ప్రజెంటేషన్ ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను. చూసి ఎలా ఉందో చెప్తారు కానీ. బట్ అదర్వైజ్ నేను చెప్తున్నాను కదా, ఇది వేడిగా తినేది కాదు, ఫ్రిడ్జ్లో పెట్టి మరీ కోల్డ్గా చేసుకొని చల్లగానే తింటారనమాట ఈ డిష్ని. బట్ ఎనీవే ప్రజెంటేషన్లో చూద్దాం. చూసారా, లేయర్గా టెక్స్చర్గా వచ్చింది. మధ్యలో ఆ సాసేజ్ పెట్టాం కదా, అది కూడా మంచి డిజైన్ లాగా వచ్చింది ఇక్కడ చూస్తే. ఎన్ని రకాల వంటలు, ఎన్ని రకాల తిండి. దట్స్ సో గ్రేట్ఫుల్ కదా, అన్నీ అలా చక్కగా చేసుకొని తినగలుగుతాం. చాలా బాగుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు కూడా చేసుకొని తినేసేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.